వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనం మినప్పప్పు గారెలు చేసుకుందామండి. మినప్పప్పు గారెల్లోకి చికెన్ కర్రీ చాలా సూపర్గా ఉంటుంది. మినప్పప్పు గారెలు ఎలా చేయాలో చెప్తాను. ఇవి చాలా బలం అండి, చాలా ఎముకల పుష్టి మంచిగా ఉంటుంది. ఇవి తింటే ఎవరికైనా చాలా బలాన్ని ఇస్తుంది. ఇప్పుడు మనం మినప్పప్పు ఒక అర్ధ కిలో మినప్పప్పు తీసుకున్నాము. ఇది బాగా కడిగి 3 గంటల సేపు నానబెట్టుకోవాలండి. 3 గంటల కంటే ఎక్కువ నానబెట్టద్దు. ఎక్కువ నానబెడితే ఆయిల్ లాగేస్తుంది. చాలామంది మాకు మినపప్పు గారెలు చేసుకుంటే ఆయిల్ గుంజేస్తుంది, ఆయిలీగా ఉంటున్నాయి అంటున్నారు. అలా ఉండకూడదు. అంటే 3 గంటల లోపు 2.5 గంట నానబెట్టుకునే సరిపోతుంది. కానీ 3 గంటలకు మించి మాత్రం నానబెట్టద్దు. 3 గంటలు నానబెట్టుకోకుండా ఈ విధంగా గ్రైండర్ పెట్టి గ్రైండర్లో ఇలా రుబ్బుకోవాలి. వాటర్ ఎక్కువ వేయకూడదు. వాటర్ కూడా తక్కువ వేసుకుంటూ పిండికి వడ చేయడానికి ఎలా ఉండాలో ఆ విధంగానే రుబ్బుకోవాలి. ఎక్కువ వాటర్ వేస్తే మాత్రం జారుగా అయితే వడలు ఆయిల్ లాగేస్తాయండి. ఆయిల్ లాగకూడదు, అంటే ఈ విధంగా రుబ్బుకోవాలి. ఇప్పుడు నేను ఎలా చూపిస్తున్నానో అలాగే ఉండాలి. అందుకంటే ఎక్కువ వాటర్ వేస్తే మాత్రం వడలు నూనె లాగుతాయి. ఈ రకంగా రుబ్బుకుంటే మాత్రం మీకు వడలు ఆయిల్ అనేది గుంజదండి. అసలు ఆయిల్లో కాల్చినట్టు కూడా అనిపించదు మనకు, అంత మంచిగా ఉంటాయి. ఆయిలే పట్టుకోదు అసలు. చూడండి, ఈ రకంగా వేసుకోవాలి. ఇంతకంటే నీళ్ళు ఎక్కువ వేయొద్దు, మెత్తగా కూడా రుబ్బొద్దు. కొంచెం పప్పు ఉండగానే తీసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ పోసుకుందామండి. ఈ ఆయిల్ హీట్ ఎక్కాలి. ఆయిల్ కూడా ఎక్కువ వేడి కాకూడదండి, లైట్గా వేడెక్కితే చాలు. ఎక్కువ వేడెక్కితే కూడా వడలు కలర్ వచ్చేస్తాయి కానీ కాలవు. పిండిలో ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకున్నాము. ఇది గ్రైండర్లో వేసిన పప్పు కాబట్టి సాల్ట్ ఒక్కటే సరిపోతుంది. మిక్సీలో వేసుకుంటే మాత్రం కొంచెం తినే సోడా వేసుకోండి, లేకుంటే గట్టిగా ఉంటాయి. గ్రైండర్లో వేస్తే మాత్రం అవసరం లేదు, స్మూత్గా ఉంటాయి. ఇగో ఈ విధంగా ఒక కర్చీప్ తీసుకొని, కర్చీప్ అయినా సరే కవర్ అయినా పర్వాలేదు, ఇలా వడ చేసుకొని మధ్యలో హోల్ పెట్టాలి. హోల్ ఎందుకు పెట్టాలంటే మధ్యలో నుంచి కూడా ఆయిల్ వచ్చి వడలు మొత్తం ఒకే కలర్గా కాలుతుంది. మొత్తం అంతా ఒకే రీతిగా కాలడానికి. హోల్ పెట్టకపోతే మధ్యలో కొంచెం పచ్చిగా ఉంటుంది అని చెప్పేసి మధ్యలో హోల్ పెడతారు, అందుకని హోల్ పెట్టుకుంటారు. వీటిని చిల్లి గారెలు అని కూడా అంటారండి. ఇవి ఈ విధంగా హోల్ పెట్టుకుంటూ కొన్ని కొన్ని వేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇగో ఈ కలర్ రావాలి, ఈ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇలాగే ఇప్పుడు తీసేయాలి. ఇదే విధంగా ఉన్న పిండి మొత్తం కూడా కొన్ని కొన్ని వేసుకుంటూ మనం కాల్చుకోవాలి. మినప్పప్పు గారెలు తినడానికి ఎంత రుచిగా ఉంటాయంటే చాలా రుచిగా ఉంటాయండి. పెద్దవాళ్ళు అనేవాళ్ళు తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి అనేవాళ్ళు, మా నాన్న వాళ్ళు. అంటే అంత టేస్టీగా ఉంటాయని అర్థం. ఇవి చూడండి, మిగతా పిండి కూడా ఈ విధంగా కొన్ని కొన్ని వేసుకుంటూ ఇవి కూడా అన్నీ కాల్చుకోవాలి మనం. మేమైతే ప్లెయిన్ వడలు చేసుకున్నామండి, ఎందుకంటే మేము చికెన్లో తినాలని ప్లెయిన్ చేసుకున్నాం. మామూలుగా చట్నీలోకి అయితే ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసి చేసుకున్నా బాగుంటాయి. అవి కొంచెం పలుసుగా చేసుకోవచ్చు. చికెన్లో మాత్రం కొంచెం మందంగానే చేసుకోవాలి. కొంచెం మందంగా చేసుకుంటేనే బాగుంటాయి కర్రీలో తినడానికి, చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసుకొని తిని చూడండి.